మొదటి సాక్ష్యము లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టి ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాను అని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టమును అనుభవించెనని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పెను. దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథము పరలోకము నరకమును గురించి చాలా స్పష్టంగా తెలియచేస్తున్నది. ఇప్పుడు మనము చదివిన భాగంలో యేసుప్రభు పరలోకాన్ని గూర్చి నరకాన్ని గూర్చి తీర్పు మరియు రక్షణను గురించి చెప్పుతున్నారు. ఈ రెండిటికి మధ్య మరి ఏ స్థలమూ లేదు. పర్గేటరీ, ఉత్తరింపు స్థలము అనేది లేనే లేదు. మనుషులు చనిపోయిన తరువాత కొంతకాలం ఉండి ఆ తరువాత పరలోకానికి వెళ్లే స్థలం లేనే లేదు. ఈ విషయం బైబిలు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నది. మా జీవిత ప్రయాణాన్ని మార్చివేసుకునే ప్రత్యక్షతలను దేవుడు మాకు చూపించాడు. మేము 7 యవనస్తులము. దేవుని గురించి, ఆయన వాక్యాన్ని గురించి మేము నేర్చుకుంటున్నాము. ఈ ఆధిక్యతను, ఈ విషయాలను ఇతరులకు తెలియచేసే గొప్ప బాధ్యతను దేవుడు మాకు ఇచ్చాడు. ఉదయం 10 గంటలకు మేము కొంత సమయం ప్రార్థనలో గడిపి తర్వాత పిక్నిక్కి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాము. 10 గంటల సమయంలో అకస్మాత్తుగా గొప్ప వెలుగు కిటికీలో నుంచి మా మీద పడింది. ఆ వెలుగు రాగానే మేము పరిశుద్ధాత్మతో నింపబడి భాషలలో మాట్లాడాము. ఒక క్షణం మేము చూచిన దానిని బట్టి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాము. ఆ వెలుగు సూర్యకాంతి కంటే చాలా శక్తివంతంగా ఉంది. ఆ వెలుగు మధ్య తెల్లని వస్త్రాలను ధరించిన దేవదూతల సమూహాన్ని మేము చూశాము. ఆ దేవదూతలు చాలా అందంగా, పొడవుగా, చూడచక్కగా ఉన్నారు. ఆ దేవదూతల సమూహం మధ్య మనిషిని పోలిన ఒకరున్నారు. ఆయన తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నాడు. ఆయన తల వెంట్రుకలు బంగారు దారాల్లాగా ఉన్నాయి. ఆయన ముఖం మహా తేజస్సుతో నిండి ఉన్నందున మేము ఆయన ముఖాన్ని చూడలేకపోయాము. ఆయన రొమ్ము మీద రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని బంగారు అక్షరాలతో వ్రాయబడిన బంగారు దట్టీని చూశాము. స్వచ్ఛమైన బంగారంతో చేయబడిన చెప్పులను ఆయన వేసుకున్నారు. ఆయన సౌందర్యం మాటలలో వివరించలేనిది. ఆయనను చూడగానే మేమందరం మోకాళ్ల మీద పడిపోయాము. ఆ సమయంలో అద్భుతమైన, అతి ప్రశస్తమైన ఆయన స్వరాన్ని విన్నాము. ఆయన మాట్లాడిన ప్రతి మాట బైబిల్లో వ్రాయబడినట్లుగా రెండంచులు గల ఖడ్గం వలె మా హృదయాలలో దూరిపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఆయన మాతో మామూలుగానే మాట్లాడిన ఆ మాటలు ఎంతో శక్తివంతమైనవిగా ఉన్నాయి. నా చిన్నపిల్లలారా, భయపడవద్దు. నేను నజరేయుడైన యేసును. నేను మీకు ఒక మర్మాన్ని తెలియజేయబోచున్నాను. మీరు దానిని అనేక దేశాలలో, పట్టణాలలో, నగరాలలో, సంఘాలలో, ఇంకా అనేక స్థలాలలో చెప్పాలి. నేను వెళ్ళమన్న చోటికి మీరు వెళ్ళాలి, నేను వద్దన్న చోటికి మీరు వెళ్ళకూడదు అని ఆయన మాకు చెప్పారు. దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం ఇలా అంటున్నది, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరించెదను.
మీ కుమారులను కుమార్తెలను ప్రవచనములు చెప్పెదరు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కృమ్మరింతును. యోవేలు 2వ అధ్యాయం 28వ వచనం. ఇటువంటి కృమ్మరింపును దేవుడు అందరి కొరకు సిద్ధపరుస్తున్నాడు. అప్పుడు ఒక వింతైన విషయం జరిగింది. మేమున్న గదిలో ఒక పెద్ద బండరాయి కనిపించింది. ఆ రాయి నేలకు 8 అంగుళాలు ఎత్తులో ఉంది. దాని క్రింద నేల మీద ఒక పెద్ద రంధ్రం ఉంది. మాతో పాటు ఉన్న ప్రభువు ఆ రాయి మీదకు మేము ఎక్కేలా చేశాడు. ఆ రంధ్రం చాలా పెద్దదిగా ఉండి భయం వేసేలా ఉంది. త్వరలోనే మేము ఆ రాతి మీద నుండి ఆ రంధ్రంలో నుండి క్రిందకు వెళ్ళిపోయాము. అదంతా చీకటిమయంగా ఉండి భూమి లోపల మధ్య భాగం వరకు మేము వెళ్ళిపోయాము. ఆ కటిక చీకటిలో మేము భయంతో వణికిపోయాము. మేము ఎంత హడలిపోయామంటే మాతో ఉన్న యేసు ప్రభువుతో, ప్రభువా, మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళవద్దు, అక్కడికి వెళ్ళడం మాకిష్టం లేదు, ప్రభువా, దయచేసి మమ్మల్ని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపో అని బ్రతిమలాడాము. తన చక్కని కృపగల స్వరంతో ప్రభువు, ఇతరులకు మీరు చెప్పాలంటే ఈ అనుభవం మీకు అవసరం అన్నారు. మేము కొమ్ము ఆకారంలో ఉన్న సొరంగంలో ఉన్నాము. ఏవేవో ఆకారాలు, దురాత్మలు ఒక చోట నుండి మరో చోటకు వెళ్ళటం కనిపించింది. మేము ఇంకా కిందికి దిగిపోతూనే ఉన్నాము. కొన్ని సెకండ్లలోనే గొప్ప భయం, శూన్యం మేము అనుభవించాము. మేము గుహలాగా ఉండి పెద్ద పెద్ద తలుపులున్న చోటికి వచ్చాము. ఆ తలుపులే ఎంతో భయంకరంగా ఉన్నాయి. లోపలికి వెళ్ళాలనిపించడం లేదు. ఒక రకమైన దుర్వాసన, వేడి మాకు ఊపిరాడకుండా చేశాయి. అందులో అడుగుపెట్టాక భయంకరమైన దృశ్యాలు, ఒళ్ళు గగుర్పొడిచే ఆకారాలు చూశాము. ఆ స్థలమంతా అగ్ని కేకలతో నిండిపోయింది. ఆ అగ్ని జ్వాలల మధ్య వేల కొలది మనుషులు భరించలేని బాధను అనుభవిస్తున్నారు. ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉందంటే మేము చూడలేక ముఖం త్రిప్పుకున్నాము. ఆ స్థలం రకరకాల బాధలు, శ్రమలకు వివిధ భాగాలుగా విభజింపబడింది. ప్రభు మాకు చూపించిన మొదటి భాగము పెద్ద పెద్ద పీపాలు ఉన్న లోయగా మేము పేరు పెట్టాము. అటువంటి గుండిగలు లక్షల కొద్దీ ఉన్నాయి. ఆ గుండిగల నిండా లావా మరుగుతున్నది. ప్రతి గుండిగలోనూ చనిపోయి నరకానికి వెళ్ళిన ఒక ఆత్మ ఉంది. ప్రభువును చూడగానే ఆ ఆత్మలు, ప్రభువా, మమ్మల్ని కరుణించు, ఈ స్థలంలో నుండి బయటకు రావడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నరకం అనేది నిజంగా ఉందని ప్రపంచమంతా చాటి చెబుతాను అని అరుస్తూ కేకలు వేస్తున్నారు. అయితే ప్రభువు కనీసం కన్నెత్తి కూడా వారి వైపు చూడలేదు. అక్కడ కోట్ల కొద్ది స్త్రీలు, పురుషులు, యవనస్తులు ఉన్నారు. త్రాగుబోతులను, స్వలింగ సంపర్కులను కూడా మేము ఆ స్థలంలో చూశాము. భరించలేని బాధతో వారు అరుస్తున్నారు. వాళ్ళ శరీరాలు ఎలా పాడైపోతున్నాయో చూసి అదిరిపోయాము. వారి ఖాళీ కనుగుంటలలో నుండి, చెవులు, ముక్కులలో నుండి పురుగులు బయటికి వచ్చి చర్మం తొలుచుకుని లోపలికి పోతున్నాయి. ఇది చూస్తుంటే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 24వ వచనంలో వ్రాయబడిన మాటలు నెరవేరాయి అనిపించింది. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములు తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. మార్కు సువార్త 9వ అధ్యాయం 44వ వచనంలో నరకమున వారి పురుగు చావదు, వారి అగ్ని ఆరదు అని వ్రాయబడి ఉంది. మేము చూస్తున్న వాటిని బట్టి హడలిపోయాము. 9 అడుగుల నుండి 12 అడుగుల ఎత్తు వరకు ఆ అగ్నిజ్వాలలు ఉన్నాయి. ప్రతి అగ్నిజ్వాలలోనూ చనిపోయి నరకానికి వెళ్ళిన ఒక ఆత్మ ఉన్నది. ఆ గుండిగలలో ఉన్న ఒక పురుషుని ఆత్మను చూశాము. అతడు తలక్రిందులుగా వ్రేలాడుతున్నాడు. అతని శరీరం నుండి మాంసం ఊడిపోయి ముక్కలు ముక్కలుగా రాలుతున్నది. అతడు ప్రభువును చూసి అరుస్తూ, ప్రభువా, నా యందు దయ చూపించి ఈ స్థలంలో నుండి బయటకు రావడానికి ఒక్క అవకాశం ఇవ్వు అని కేకలు వేస్తున్నాడు. అయితే ప్రభువు అతని వైపు కూడా చూడలేదు. ప్రభువు చూడకపోయేసరికి అతడు ప్రభువును దూషిస్తూ శపిస్తూ ఉన్నాడు. అతని పేరు జాన్ లెనాన్. బీటిల్స్ అనబడే సాతాను సంగీత బృందంలో సభ్యుడు. అతడు బ్రతికి ఉండగా యేసు ప్రభువును హేళన చేసి ఎగతాళిగా మాట్లాడాడు. క్రైస్తవ మతం నాశనమవుతుందని, యేసుక్రీస్తు పేరు ఎవరికీ గుర్తుండదని జోస్యం కూడా చెప్పాడు. అయితే అతడు ఈరోజు నరకంలో ఉన్నాడు.
యేసుప్రభు మాత్రం జీవించే ఉన్నాడు. అతడు చెప్పినట్టుగా క్రైస్తవ మతం నాశనమైపోలేదు. మేము ఆ స్థలం దగ్గరగా నడుస్తుంటే ఆత్మలు తన చేతులు చాపి కరుణించమని దీనంగా అర్థిస్తున్నాయి. ఆ నరక బాధ నుండి తప్పించమని ప్రభువును బ్రతిమాలుతున్నాయి. కానీ ప్రభు వారిని పట్టించుకోలేదు. తరువాత మేము మరొక విభాగంలోకి వెళ్ళాము. మేము నడుస్తూ నరకం యొక్క మధ్య భాగానికి వెళ్ళాము. అక్కడి బాధలు మరింత ఘోరంగా ఉన్నాయి. ఆ శ్రమలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే వాటిని మానవ భాషలో వివరించడం అసాధ్యం. అక్కడ ఉన్నవారు యేసుప్రభుని, ఆయన వాక్యాన్ని ఎరిగినవారు. వారిలో పాస్టర్లు, సువార్తికులు, మిషనరీలు, ఒకప్పుడు ప్రభువును అంగీకరించి కూడా ద్వంద్వ జీవితాన్ని కలిగి జీవించిన వారు. అటువంటి వారు మాత్రమే అక్కడ ఉన్నారు. క్రైస్తవ జీవితం నుండి వెనుకకు దిగజారిన వారు కూడా అక్కడే ఉన్నారు. వారి బాధలు మిగిలిన వారి బాధల కంటే 1000 రెట్లు ఎక్కువ. వాళ్ళు ప్రభువును చూసి కేకలు వేసి దయ చూపించమని బ్రతిమలాడుతున్నారు. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26, 27 వచనాలలో దేవుని వాక్యం ఇలా అంటున్నది: మనము సత్యమును గూర్చిన అనుభవజ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్ని ఇకను ఉండును. వీళ్ళు ప్రసంగాలు చేశారు, ఉపవాసం ఉన్నారు, చర్చిలో చేతులు పైకెత్తి పాటలు పాడి స్తుతించి ఆరాధించారు. కానీ ఇంటికి వెళ్ళి వ్యభిచారం, జారత్వం, అబద్ధాలు, దొంగతనాలతో జీవించారు. బ్రతికి ఉండగా క్రైస్తవ సోదరులుగా పిలువబడిన 2 స్త్రీలను దేవుడు మాకు చూపించాడు. వాళ్ళు పేరుకు క్రైస్తవులే, కానీ దేవుని దృష్టిలో నీతిగా జీవించలేదు. వాళ్ళు నరకంలో ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు. దౌర్భాగ్యులారా, నీ వల్లే నేను ఇక్కడికి వచ్చాను. పరిశుద్ధతను గూర్చిన సువార్త నువ్వు నాకు బోధించలేదు. నువ్వు సత్యాన్ని నాకు చెప్పనందువలన ఈరోజు నేను నరకంలో ఉన్నాను. ఇలాంటి మాటలతో ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ద్వేషించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే నరకంలో ప్రేమ, క్షమించడం అనేవి లేవు. వాళ్ళు అలా అగ్ని మధ్య కాలుతూనే ఉన్నారు. చాలామందికి దేవుని వాక్యం తెలుసు, గాని వారి జీవితాలు దేవుని ఎదుట పరిశుద్ధంగా లేవు. నువ్వు దేవునితో కానీ నరకాగ్ని జ్వాలలతో కానీ ఆటలాడలేవు. నా బిడ్డలారా, లోకంలో ఉన్న బాధలు, కష్టాలు అన్నీ కలిపి ఒక చోట ఉంచినప్పటికీ నరక బాధ ముందు చాలా స్వల్పమే. నరకం మధ్య భాగంలో వారు అనుభవిస్తున్న బాధలకు భూలోకంలోని ఎన్ని బాధలైనా సమానం కావు అని యేసుప్రభు అన్నారు. నరకంలో ఎక్కడో మూలన ఉన్న వారి బాధలే ఇంత భయంకరంగా ఉంటే నరకం మధ్యలో ఉన్న వారి బాధలు ఇంకెంత ఘోరంగా ఉంటాయి. భూలోకంలోని అగ్నితో మనం ఆటలాడవచ్చేమో, కానీ నరకంలోని అగ్నితో ఎవరూ ఆటలాడలేరు అని ప్రభు మాకు చెప్పారు. మేము అలా ముందుకు వెళ్తుండగా నరకంలోని అనేక స్థలాలను ప్రభు మాకు చూపించారు. నరకంలోని వారంతా 6 రకాల బాధలు, వేదనలను అనుభవిస్తున్నారు. దురాత్మల ద్వారా రకరకాలుగా బాధింపబడుతున్న వారు ఉన్నారు. మరో భయంకరమైన శిక్ష ఏదంటే వారి మనస్సాక్షే వారి మీద నేరారోపణ చేస్తూ, వారు నీకు దేవుని వాక్యాన్ని బోధించారు, నువ్వు రక్షణ సువార్తను విని కూడా హేళనగా నవ్వి నిర్లక్ష్యపెట్టావు కదా అంటూ వారిని గద్దించడం. వారి సొంత మనస్సాక్షే వారిని వేధిస్తున్నది. వారి శరీరాల మీద పాకుతున్న పురుగుల వలె, అత్యంత వేడిమి కలిగి దహిస్తున్న అగ్నివలే వారి మనస్సాక్షి వారిని వేధించడం ఎంతో భయంకరం. సాతాను వెంట వెళ్ళి వానిని అనుసరించినందుకు సాతాను వారికిచ్చే బహుమానం ఇది. దేవుని వాక్యం ఇలా అంటున్నది: పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూను అగ్నిగంధకములలో మండు గుండములో పాలు పొందెదరు. ఇది 2వ మరణము. ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం. 6గురిని హత్య చేసిన ఒక వ్యక్తిని ప్రభు మాకు చూపించారు. ఆ 6 ఆత్మలు అతన్ని చుట్టుముట్టి, నీ వలనే మేము ఈ స్థలానికి వచ్చాము, ఇది ముమ్మాటికి నీ తప్పే అంటూ కేకలు వేస్తుంటే ఆ కేకలు వినబడకూడదని చెవులు మూసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ కేకలు అతనికి వినబడుతూనే ఉన్నాయి. ఎందుకంటే నరకంలో పంచేంద్రియాలు మరింత చక్కగా పనిచేస్తాయి. నరకంలో మరొక బాధ విపరీతమైన దాహం.
ధనవంతుడు లాజరు కథలో లాగా విపరీతమైన దాహంతో గొంతు ఎండిపోతూ ఉంటుంది. ధనవంతుడు నరకంలో ఉండి తన దాహాన్ని చల్లార్చడానికి ఒక్క చుక్క నీటి కోసం అడిగాడు. దేవుని వాక్యం యెషయా 34:9 ఇలా అంటున్నది: ఎదోము కాలువలు కీలుగును, దాని మన్ను గంధకముగా మార్చబడును, దాని భూమి దహించు గంధకము వలె ఉండును. ఆ స్థలంలో ప్రతి ఆత్మ అగ్ని మధ్యలోనే ఉంటుంది. ఆ మంటల మధ్య చక్కని స్వచ్ఛమైన నీటితో ప్రవహిస్తున్న నదులు, ఎండమావులు కనబడతాయి. వాళ్ళు దగ్గరకు వెళ్ళగానే అవి అగ్నిగా మారిపోతాయి. రసంలో నిండిన పండ్ల చెట్టు వారికి కనిపిస్తాయి. వాళ్ళు వాటి దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళ చేతులు కాలిపోతుంటే దురాత్మలు అది చూసి హేళన చేస్తున్నాయి. వీటికంటే భయంకరమైన మరొక స్థలాన్ని ప్రభువు చూపించారు. అగ్ని గంధకాలలో మండుతున్న ఒక సరస్సు ఉంది. దాని ప్రక్కన మరొక చిన్న సరస్సు ఉంది. ఆ చిన్న సరస్సులో కోట్ల కొద్దీ ఆత్మలు తమని కరుణించమని ప్రభువును బతిమాలుతూ ఏడుస్తున్నాయి. ప్రభువా, ఒక్క నిమిషం పాటు ఈ స్థలంలో నుండి మమ్మల్ని తప్పించు, ఒక్క అవకాశం ఇవ్వండి ప్రభువా అంటూ కేకలు వేస్తున్నాయి. అయితే ప్రభు వారికి ఏ సహాయమూ చెయ్యలేడు. ఎందుకంటే వారికి తీర్పు అప్పటికే అమలు జరుగుతున్నది. కోట్ల కొలది ఉన్న ఈ ఆత్మలలో ప్రభువు ఒక ఆత్మను ప్రత్యేకించి చూపించారు. అతని ఆలోచనలు మాకు అర్థమయ్యేలా చేశారు. అతని శరీరం దాదాపుగా అగ్నిలో ఉంది. ఆ వ్యక్తి పేరు మార్కు. మేము అతని ఆలోచనలను గ్రహించినప్పుడు చాలా ఆశ్చర్యపోయాము. ఒక నిత్యమైన సత్యాన్ని నేర్చుకున్నాము. అతడు మమ్మల్ని చూస్తూ ఇలా అనుకుంటున్నాడు: మీ స్థానంలో నేనుండడానికి నాకు కలిగినది ఏదైనా సరే ఇచ్చేస్తాను. ఒక్కసారి భూమి మీదకి వెళ్ళడానికి ఎంత వెలైనా నేను చెల్లిస్తాను. నేను నిర్భాగ్యుడిగా, రోగిష్టిగా, అందరూ అసహించుకునేవాడిగా, నిరుపేదవాడిగా, లోకమంతటిలో నిర్లక్ష్యం చేయబడిన వ్యక్తిగా ఉన్నా పర్వాలేదు. నేను వెనక్కి తిరిగి వెళ్ళడానికి ఏదైనా ఇచ్చేస్తాను. భూమి మీదకు ఒక్క నిమిషం వెళ్ళగలిగితే చాలు. ప్రభువు నా చేయి పట్టుకుని ఉన్నాడు. ప్రభువు మార్క్ ఆలోచనలు గ్రహించి, మార్క్, నువ్వెందుకు తిరిగి భూలోకానికి వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగారు. మార్కు ఏడుస్తూ, ప్రభువా, ఒక్క నిమిషం భూలోకానికి వెళ్ళి మళ్ళీ పశ్చాత్తాపడి రక్షణ పొందడానికి ఏదైనా ఇచ్చేస్తాను నేను అన్నాడు. మార్కు మాటలు ప్రభు విన్నప్పుడు ఆయన గాయాల నుండి రక్తం రావడం, కళ్ళ నుండి కన్నీళ్లు రావడం చూశాను. మార్క్, నీ సమయం మించిపోయింది. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. యెషయా 14:11 అన్నారు. ప్రభువు అతనికి అలా చెప్పగానే మార్కు ఆ అగ్నిగుండం అడుక్కు వెళ్ళిపోయాడు. ఈ ఆత్మలకు నిరీక్షణ అన్నది ఇక ఎన్నటికీ లేదు. బ్రతికి ఉన్న మనకు మాత్రమే పశ్చాత్తాపడి ప్రభువుతో పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. నేను ఇక్కడితో ముగిస్తున్నాను. ఇప్పుడు మా సోదరి సాక్ష్యాన్ని వినండి.